సిద్ధం అంటున్నారు. మాతో మాట్లాడడానికి మంత్రులు పారిపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరితే ఆ సవాళ్లకు రెస్పాండ్ అయ్యి సవాల్ని స్వీకరించి వచ్చి మాట్లాడతాం, ఆధారాలు చూపిస్తామంటే గన్ పార్క్ దగ్గర నుండి సవాల్ చేస్తారు. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరితే గన్ పార్క్కు పోలీసులతో అరెస్ట్ చేపిస్తారు. తెలంగాణ భవన్కే వస్తా అంటారు. మీడియా ముందే మాట్లాడదామంటే ఇక్కడ నుంచి మళ్ళీ గన్ పార్క్కు రమ్మంటారు. సో దీనిపైన జూపల్లి కూడా మాట్లాడారు. బావుక దగ్గర బావుమరదొక్క దగ్గర ఎందుకు, ఇద్దరు గన్ పార్కే రండి అని చెప్పేసి. సో గన్ పార్క్ బయలుదేరిన హరీష్ రావును ప్రభుత్వం అరెస్ట్ చేసింది, పోలీసులు అరెస్ట్ చేస్తారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు నమస్తే. నమస్తే. పారిపోతుంది ప్రభుత్వం, పారిపోతున్నారు మీ మంత్రులు. సవాల్ విసిరింది మీరే, ఆ సవాల్కు రెస్పాండ్ అయింది ప్రతిపక్షం. సో ఈరోజు హరీష్ రావును అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ప్రతిపక్షాన్ని తట్టుకునే ధైర్యం లేదా, దమ్ము లేదా అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే సార్ ఈరోజు ధైర్యం గురించి, దమ్ము గురించి తారక రామారావు గారు మాట్లాడద్దు, నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే నిజంగా అంటే ఇంతకుముందు స్క్రీన్ పైన మనం చూసినప్పుడు కూడా తారక రామారావు ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారో, ఎంత అజ్ఞానంగా మాట్లాడుతారో అర్థమవుతుంది. చిట్ట చివరిగా మన స్క్రీన్ పైన తారక రామారావు గారి క్లోజింగ్ స్టేట్మెంట్స్లో ఎండ్రింగ్ దాగి సావమంటారా అని, లేని ఆలోచనలు కల్పిస్తున్నారా అని ఒక వ్యాఖ్యను వాళ్ళు వాడి రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చగొడుతున్నారు. అదే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటే కదా. అదే ఎవరినన్నాడు, ఆయన ప్రతిపక్షానికి అంటగట్టలే, దాన్ని తీసుకుపోయి ఇంకెవరికి అంటగట్టారు. మాకు లేని ఆలోచనలు కల్పిస్తారని ఇంకెవరికో తీసుకుపోయి అంటగడుతున్నారు. చాలా స్పష్టంగా ఎండ్రింగ్ దాగి సచ్చినా సరే, ఆత్మహత్యలు చేసుకున్నా సరే నేను అభివృద్ధి చేస్తా అని ఎవరిని దాగమన్నారు? ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి మారిషులైనటువంటి మీకు చెప్పిరు ఆ మాటను. మీకు చెబితే దాన్ని స్వీకరించే దమ్ము మీకు లేక దాన్ని తీసుకపోయి అమాయకులైనటువంటి వాళ్ళకి అంటగట్టి ఎవరు అభివృద్ధిని అడ్డుకోవద్దు. నో అభివృద్ధిని అడ్డుకోవద్దు, అడ్డుకునే మీలాంటి వాళ్ళని తాగమన్నాడు. అట్లా కాదు సార్. దాన్ని తీసుకెళ్ళి మీరు అధికార సవాల్ ఎవరికి వేస్తారో వాళ్ళకే చెప్పాలి. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. అభివృద్ధి పైన చర్చకు సిద్ధమా? మీరే డిసైడ్ చేయమన్నారు వేదికను, మీరే ప్లేస్ డిసైడ్ చేయమన్నారు, వచ్చి మాట్లాడదాం ప్రభుత్వం ముందని చెప్పేసి కేటీఆర్ కు మీరు రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ విసిరారు. కాదు సార్, రెస్పాండ్ అవ్వలేదు. సెకండ్ పాయింట్ గతంలో కూడా వాళ్ళు సవాల్ విసురుతున్నారు, ప్రతిపక్షం వస్తుంది, అరెస్టులు చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్లో ఎందుకు హరీష్ రావు సవాల్ తీసుకుంటే ఎందుకు దాన్ని తీసుకోలేకపోయారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? సార్ వీళ్ళు శాసనసభ్యులా లేకపోతే ఆగ్రహుడు సార్, నాకు అర్థం కాదు. పాత సినిమాలలో చూపిస్తారు, గుట్కా పాండు, కత్తి త్యాగరాజు, మొండా మార్కెట్. ఒక్క నిమిషం కార్తిక్ గారు మీరన్న మాట మీదనే మాట్లాడదాం. కృష్ణ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. కృష్ణ గారు నమస్తే. ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ ఎండ్రిన్ దాగి సావమంటున్నారని చెప్పేసి, లేని ఆలోచనల్ని కల్పిస్తున్నారు, సో రెచ్చగొడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇదే అంశాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. ఇది విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ దాన్ని యాప్ చేస్తున్నారు. సో ఇది అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళ గురించి మాట్లాడితే ఈయనెందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇందాక కేటీఆర్ క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఆయన పాయింట్ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరో మాట్లాడేటప్పుడు వారు అంటున్నారు వీధుల మీద ఎందుకు అనేసి. సవాల్ ఎందుకు వేస్తారు? సవాల్ స్వీకరించినప్పుడు మరి ఎందుకు సవాల్ని ఎదుర్కోవడానికి ఎందుకు ధైర్యం ఉండదు? కృష్ణంకన్ ఒక్క నిమిషం, నేను సవాల్ వినిపిస్తా. తలకాయ లేనట్టు ఉంది చెప్తా ఉన్నాడు. చెట్టులు ఎక్కువ ఎరిగితే సరిపోదు, అందులో రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు ఏడన్నా అసెంబ్లీలో చర్చ చేద్దామన్నారు. గన్ పార్క్ కాడ, రోడ్ల మీద ఆడ కాదు చర్చ పిలిచింది మీరే కదా. గన్ పార్క్ రమ్మన్నారు, అసెంబ్లీ పెట్టాల్సింది కదా, ప్రత్యేక సమావేశం ఎందుకు పెట్టాలి? కృష్ణ గారు ప్లీజ్. అందుకే ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా? వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. గుడ్ పాయింట్ కృష్ణ గారు. మరి ఇప్పుడు అసెంబ్లీ దగ్గర, ఇప్పుడు గన్ పార్క్ దగ్గర ఎందుకు పోయి కూర్చున్నట్టు? మరి సరే మేమే సవాల్ విసురుకొని మేమే పోయినాము అని మీరు అనుకుంటే, ఇవాళ మంత్రులు అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? ఎందుకు రాలేదు అని ఎందుకు అంటున్నారు? మేము బయలుదేరితే మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి చెప్పండి. కాంగ్రెసే కన్ఫ్యూజన్లు ఉన్నట్టున్నది, కాంగ్రెసే కాంట్రడిక్షన్లు ఉన్నట్టున్నది. మీకు అసెంబ్లీలోనే చర్చకు రావాలనుకుంటే మరి గన్ పార్క్ దగ్గర మీరు చేస్తున్న తమాషా ఏంటిది?
మేము వస్తుంటే మీరు ఎందుకు భయపడిపోయి అరెస్ట్ చేస్తున్నారు? నంబర్ 1. ఇంకోటి జూపల్లి కృష్ణారావు గారు కూడా వస్తా అన్నారు కదా తెలంగాణ భవన్ కి, అది కూడా మేము స్వీకరించినాం కదా. కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూర్చొని ఉన్నారు కదా, ఉదయమే వచ్చి సరే జూపల్లి కృష్ణారావు గారు వస్తే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు కూడా చర్చ చేయండి, మాట్లాడుకుందామని. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పనికిరాని సవాళ్ళు ఇసురుడు బంద్ చేయండి. మీకు భయపడుతున్నారు కాబట్టి, మీరు భయపడుతుంటే కూడా అరే చర్చ మేము స్వాగతం అన్న, అసెంబ్లీ చర్చకు కూడా సిద్ధం, మీరు ఎక్కడన్నా సిద్ధం ఉన్నాం. గతంలో కూడా ఇట్లనే పారిపోయారు ముఖ్యమంత్రి గారు, ఇవాళ కూడా సరే మంత్రులను పంపిస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నారు అన్నప్పుడు గతంలో ఎప్పుడు వారిపోయారు? ఆడియో కూడా వినిపిస్తా, మీరు ఒక్కసారి బాగా గుర్తు చేసుకొని వ్యాఖ్య చేయండి. మీరు కార్తిక్ గారు మీరు గతాన్ని పాయింట్ చేసుకుంటున్నారు. నేను చేయట్లేదు, మీరు చేసినందుకు నేను చెప్తున్నా. స్టూడియోలో ఉన్నారు, నేను ఫోన్ లో ఉన్నాను, మీరు ఎక్కడ నుండి ఆడియోలు వినిపిస్తున్నారు? ప్రజలు చూస్తున్నారండి. ఏం నువ్వు ఎన్ని ఆడియోలు పెట్టుకున్నా ఏం లాభం? లైవ్ లో ప్రజలు చూస్తున్నారు సార్, మీరు ఎట్లా మాట్లాడుతారో ప్రజలు చూస్తలేరు. కానీ వాళ్ళు మీరు ప్రజలు చూస్తున్నారు, రోడ్డు మీద తమాషా చేస్తున్నది మంత్రులే కదా. అరే మంత్రులు ఏమన్నా సిగ్గున్నదా అండి? మంత్రులు అండి వాళ్ళు, క్యాబినెట్ మంత్రులు రోడ్డు మీద పడ్డారు. మీరు సరే వస్తామని చెప్పినాం, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మీరే కదా సవాల్ రండి గన్ పార్క్ కి రండి అని కూర్చొని ఉన్నారు. స్ట్రైట్ గా నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. యు ఆర్ ద వన్, మీరు ఛాలెంజ్ చేసిండ్రు, సవాల్ అన్నారు, రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. మేము వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేసి చెప్పండి. మీరు ఇక్కడ నాకు ఆడియోలు వినిపించుడు కాదు, దమ్ముంటే మా ఇవాళ హరీష్ రావు గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, మా మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ ఇప్పుడు రిలీజ్ చేసి అక్కడ పోనివ్వండి. మరి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు కదా పంపండి తెలంగాణ భవన్ కి, అక్కడనే అర్థమైపోతున్నది. మీరు టైం పాస్ ప్రభుత్వం భయపడుతోంది, ప్రతిపక్షం ఎదుర్కొనే దమ్ము ప్రభుత్వానికి లేదంటున్నారా? ఎగ్జాక్ట్లీ, ప్రజా సమస్యలను ఎదుర్కోవడానికి వీళ్ళకు దమ్ము లేదు. నంబర్ 1, వీళ్ళు చెప్తున్న అబద్ధాలు వాళ్ళ బయటపడుతున్నాయి కాబట్టి దాని మీద సమాధానం చెప్పలేరు అనేది. నంబర్ 2, సింపుల్ అండి, మేము రెడీగా ఉన్నాం, మేము చేసిన ఇవాళ క్యాగ్ చెప్తున్నది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, మొత్తం 2023 వరకు 3,50,000 కోట్లు అప్పు అయితే ఇవాళ ఈ 2 సంవత్సరాల్లోనే మీరు 3 లక్షల కోట్లు చేసిండ్రు అప్పు. ఓన్లీ ఈ 2 సంవత్సరాల్లోనే మేము రూపాయి ఏం ఖర్చు పెట్టామో మేము